హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోనికి కాస్తంత నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి కాస్త ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని అందులోనికి బగారా దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారా ఆకు వేసుకోవాలండి. వేసుకొని ఇలా కాస్త ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. అలా వేగిపోయాక అందులోనికి సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోకపోతే అవి పేలిపోతాయండి. పచ్చిమిర్చి చిటపట్లాడుతాయి. అలా వేసుకున్నాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని అది బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. అవి కూడా వేసుకొని కలుపుకోవాలండి. పుదీనా కాస్త ఎక్కువ ఉండాలండి. పుదీనా ఎక్కువ ఉంటేనే ఎప్పుడైనా స్పైసెస్లోకి చాలా బాగుంటుందండి. బగారా రైస్ కానీ, బిర్యానీ కానీ ఎందులోకైనా పుదీనా కాస్త ఎక్కువగా ఉండాలండి. ఇలా వేసుకొని అందులోనికి నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అందుకు 6 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. నా దగ్గర బాస్మతి రైస్ లేవండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అదే రైస్ నాని ఉంటే కనుక గ్లాస్ పోసి కొన్ని పోసుకుంటే సరిపోతుందండి బాస్మతి రైస్కి. అలా వేసుకున్నాక అందులోనికి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలండి. ఉప్పు ఎప్పుడైనా కొంచెం తిక్కంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే రైస్కి కూడా పట్టాలి కదా. అలా వేసుకున్నాక వాటర్ బాగా మరగనివ్వాలండి. అలా మరిగిపోయాక ఇందులోనికి రైస్ని వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకున్నాక ఇలా కుతకుతలాడుతుంది కదండి. ఇందులోకి మనం ఫుడ్ కలర్ కానీ మన దగ్గర ఉంటే కుంకుమ పువ్వును కానీ ఇలా కొంచెం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ నానబెట్టుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే అది కలర్ఫుల్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టాక చూసారు కదా, గుమగుమలాడే బగారా రైస్ రెడీ అయిపోయిందండి. అచ్చమైన తెలంగాణ స్టైల్లో అండి. కావాలంటే ఇందులో క్యారెట్ ముక్కలు, టమాటా అవి కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బగారా రైస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.